హలో హాయ్. ప్రతిరోజు కొన్ని సామెతలు నేర్చుకుంటున్నట్టే ఈరోజు కూడా మరికొన్ని సామెతలు నేర్చేసుకుందాం. ఇంకా సామెతలు ఉన్నాయి, ఇంకా బోలెడు సామెతలు ఉన్నాయి మీకోసం నేను రాసింది. సామెతలు తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నానంటే ఎవరు నమ్మరు. అంతే కదా, కొన్ని పనులు మనం చెయ్యకపోయినా సరే నిందలు పడాల్సి వస్తుంది. మనం తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా, మజ్జిగ తాగినా కూడా, మజ్జిగే తాగుతున్నానంటే ఎవరు నమ్మరు అనమాట. ఎందుకని తాటి చెట్టు కింద కూర్చున్నా కనుక తాటికల్లే అనుకుంటారు దాన్ని. అలాగే మనం కొన్ని చెడ్డ పనులు చేయకపోయినా ఆ ప్రదేశంలో మనం ఉంటే కనుక నిజంగా మనం చేసామనుకునే నమ్ముతారు. కాబట్టి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎక్కడి వరకు మనం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకుని చూసుకుని చేసుకోవాలన్నమాట. లేకపోతే మనం కూడా నిందలు పడక తప్పదు. తాటి చెట్టుకి గంధం పూసినట్టు. తాటి చెట్టు కింద ఏ వాసన వస్తూ ఉంటుంది? కళ్ళు వాసనే కదా వస్తూ ఉంటుంది. కళ్ళు దింపుతారు కనుక. కానీ దానికి గంధం పూసారట. గంధం పూస్తే ఎంతసేపు ఉంటుంది? కొంచెంసేపు ఉంటుంది, మళ్ళీ ఆ వాసనే వస్తూ ఉంటుంది అనమాట. తాటి చెట్టుకి గంధం పూసినంత మాత్రాన గంధం వాసన శాశ్వతం కాదు. తాటి కళ్ళు వాసనే, తాటి చెట్టు వాసనే, తాటి పండు వాసనే వస్తూ ఉంటుంది అన్నమాట. తాటి చెట్టుకి గంధం పూసి మార్చలేము ఆ స్మెల్ని. కుక్కకి నక్కకి పెళ్లి చేసినట్టు. కుక్కకి చేస్తారు, నక్కకి చేస్తారు. కానీ కుక్కకి నక్కకి అయితే పెళ్లి చేయరు కదా. వాళ్ళు మనిషి చేసుకుంటారు. మనిషి కుక్కలతో పెళ్లి చేసుకోరు కదా. కాబట్టి ఏదన్నా కొన్ని అసందర్భమైన విషయాలు వచ్చినప్పుడు కుక్కకి నక్కకి పెళ్లి చేసినట్టు అని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అసందర్భపు మాటలు జరగవు, ఆ పనులు అసలు జరగవు అనేవి జరుగుతున్నాయని మనం నమ్మించాలని చూసినప్పుడు మనం ఇలాంటి సామెతలు ఉపయోగించుకుంటాం. కాకి ముక్కుకి దొండపండు. కాకి ముక్కుకి దొండపండు. కాకి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. దాని మా ముక్కుకి దొండపండు తగిలిస్తే ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఎవరన్నా ఎర్రటి అబ్బాయికి నల్లటి అమ్మాయి దొరికినా, నల్లటి అబ్బాయికి ఎర్రటి అమ్మాయి దొరికినా ఇలా చెప్పుకుంటూ ఉంటాను అనమాట. కాకి ముక్కుకి దొండపండు అని చెప్పి అలా దొరికినట్టు అనమాట. తాళి తెంచడానికి ముహూర్తం పెట్టమన్నదట. ఈ మధ్య విపరీతాలు చాలా పెరిగిపోతున్నాయి కదా. అన్ని విపరీతమైన పళ్ళు, విపరీతమైన చేష్టలు, వికృత చేష్టలు బాగా ఎక్కువైపోతున్నాయి కదా.
అందుకని తాళి కట్టడానికి మనం ఎక్కడైనా ముహూర్తాలు పెట్టిస్తాం, తాళి కట్టిస్తాం కదా. ఇప్పుడు తాళి తెంచడానికి కూడా ముహూర్తం పెట్టమని పంతులు గారి దగ్గరికి వెళ్ళింది ఎవరో ఒక మహానుభావురాలు. తాళి తెంచడానికి ముహూర్తం పెట్టమన్నారు. అలాంటి వికృత చేష్టలు బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట ఈ రోజుల్లో. తాడు బొంగరం లేనివాడు. ఎవరినంటాం ఇలాగా తాడు బొంగరం లేనివాడని? ఏ పని పాట లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా, ఏ చదువు సంధ్య లేకుండా తిరుగుతూ ఉంటారు. చూసారా, గాలికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దామంటే కూడా ఎలా చేస్తాము, తాడు బొంగరం లేదు కదా. తాడు బొంగరం లేని వాడికి ఎవరు ఇస్తారు అమ్మాయిని? ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరికైనా రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, వీళ్ళకి మాత్రమే మనం పిల్లనివ్వడానికి సిద్ధం పడతాం. కానీ తాడు బొంగరం లేని వాడికి తీసుకెళ్ళి ఇవ్వం కదా మనం. ఆలు రావు కానీ అగ్రతాంబూలం నాకే అన్నాడట. వాళ్ళు రావు కానీ అగ్రతాంబూలం నాకే అన్నాడట. అగ్రతాంబూలం ఎవరికి ఇస్తారు? చాలా విద్యార్థులకి, మంచి ప్రవచనాలు చెప్పే వాళ్ళకి, మంచి చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ముందు సీట్లో కూర్చోబెడతారు. వాళ్ళ చేత కొన్ని మంచి వాక్యాలు చెప్పించి ప్రజలకు ఉపయోగపడేవి చెప్పిస్తూ ఉంటారు కదా. కానీ వాళ్ళు రాకుండా మనం వెళ్ళి ముందు కూర్చుంటాము అంటే ఏం చెప్పకుండా అగ్రతాంబూలం ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. కానీ వాళ్ళు రాపోయినా సరే అగ్రతాంబూలం నాకే కావాలి అని అన్నారట మీరు మహానుభావుడు. కాపురం ఎలా ఉందమ్మా అంటే మోచేతికి గోడ తగిలినట్టుందన్నట. కాపురం ఎలా ఉందమ్మా అంటే మోచేతికి గోడ తగిలినట్టు అని చెప్పిందిట కూతురు. తండ్రి కూతుర్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అత్తగారింటికి వెళ్ళి కూతుర్ని పలకరించాడు అనమాట. ఎలా ఉందమ్మా కాపురం అంటే, మోచేతికి గోడ తగిలితే ఎలా ఉంటుంది? మనకి ప్రాణం గిలగిలగిల్లాడిపోతుంది కదా. చాలాసేపటి వరకు ఆ నొప్పి భరించలేకుండా ఉంటాం కదా. నాన్న నా కాపురం బాగాలేదు అని చెప్పకుండా ఒకే మాట ఏం చెప్పింది? మోచేతికి గోడ తగిలినట్టు ఉంది అని చెప్పిందిట. ఇప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. చేతికి దెబ్బ తగిలిందంటే ఎంతో బాధ. టక్మని ఆ తలుపు కానీ గోడ కానీ అన్న కొట్టుకుందంటే చాలా బాధపడుతూ ఉంటాం కదా. ఇంత బాధపడుతుందా నా కూతురు అనుకున్న తండ్రి అర్థం చేసుకుని బాధపడి ఉంటాడనమాట. అలా కొన్ని మాటలు మనం చెప్పలేనప్పుడు ఇలాంటి సామెతలతో చెప్తూ ఉంటాం. అక్క కాపురం అడగక్కర్లేదు, చెల్లి కాపురం చెప్పక్కర్లేదు. అక్క కాపురం అడగక్కర్లేదు, చెల్లి కాపురం చెప్పక్కర్లేదు. అంటే రెండు రెండే అనమాట. ఇద్దరివి అంత బాగా ఏమీ లేవు. అక్క కాపురం అడిగినా కష్టాలే, చెల్లి కాపురం చెప్పినా కష్టాలే అనమాట. అందుకని అక్క కాపురం అడగను వద్దు ఎలా ఉందని, చెల్లి కాపురం చెప్పను వద్దు ఎలా ఉన్నారని. అడగకుండా సైలెంట్గా ఎవరి కాపురం వాళ్ళని చేసుకొని ఇస్తే బెటర్ అనమాట. అడిగామంటే కష్టాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అగడతలో పడ్డ పిల్లికి
వైకుంఠం. అగంటలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అంటే బాగా ఫుడ్ ఉండి చాలా అన్ని రకాల పదార్థాలు ఉండి పాలు గీలు అన్నీ పెట్టారనుకోండి, పెరుగు, అక్కడ పిల్లి టప్మని ఎక్కడి నుంచో తెలియకుండా అక్కడ పడినప్పుడు ఏమవుతుంది, కావాల్సినంత ఫుడ్ ఉంది అక్కడ. ఇదే పెద్ద వైకుంఠం, అమ్మ నాకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కదలకుండా చాలా స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. అలాగే మనకు అనుకోకుండా ఏదైనా అదృష్టం టక్మని కలిసి వచ్చేస్తే ఇంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా, అసలు ఇదే కదా కావాల్సింది అని అనుకుంటా కదా మనం కూడా. అలాగే మనకు కావాల్సినవి ఏమైనా దొరికినప్పుడు మనం అంత హ్యాపీ ఫీల్ అవుతామో, ఆ గంటలో పడ్డ పిల్లి కూడా అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అగ్నిలో ఆజ్యం పోసినట్టు కొంతమంది ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, వాళ్ళ గొడవ సరిదిద్దడానికి వెళ్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, సరిదిద్దుతున్నాం అనుకుంటారు, కానీ ఆ గొడవ ఎప్పటికీ సమసిపోకుండా ఇంకో మాట ఎక్కేసి చెప్పి వాళ్ళిద్దరు గొడవ పెరిగేటట్టుగా చేస్తూ ఉంటారు అనమాట. అది ఎలాగంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టు. ఒక నిప్పు ఉంది, మండుతూ ఉంది, ఆల్రెడీ మండుతుంది, దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేస్తే ఏమవుతుంది, ఇంకా భగ్గుమంటుంది, ఇంకా పెద్ద మంట వస్తుంది అనమాట. అలాగే మనం కూడా గొడవ జరిగేటప్పుడు ఇంకా 4 మాటలు అప్పటివి గుర్తు చేసి, అప్పుడు అలా అన్నారు కదా, ఇప్పుడు ఇలా చేశారు కదా అని అవన్నీ గుర్తు చేసి వాళ్ళని ఎక్కువ రగిలేటట్టు చేస్తూ ఉంటాం తప్ప ఆపడం అనేది కాదు. అది ఆపుతున్నామని చూసే వాళ్ళకి చెప్తూ ఉంటారు అంతే, ఆపడం కాదు. అగ్నిలో కొంచెం ఆజ్యం పోస్తున్నారు అనమాట. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో అసలు తోడద్దు. అరకత్తెరలో ఒక చెక్క. ఒక్కొక్కసారి మనకు కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇద్దరు కావాల్సిన వాళ్ళే అయ్యి ఉంటారు, ఎటు చెప్పలేము. మనల్ని ఏమన్నా అన్నా కూడా మనం ఏమీ సమాధానం చెప్పలేము. అలాంటి పరిస్థితి, సిచ్యువేషన్, క్రిటికల్ సిచ్యువేషన్లు కొన్ని ఉంటాయన్నమాట. ఎవరితో మాట్లాడలేక, ఎవరికి సమాధానం చెప్పలేక, మనల్ని అన్నారని కూడా మనం బాధపడలేక, అలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఇలాంటి సామెత చెప్పుకున్నది, అడకత్తెరలో ఒక చెక్కలా ఉంది నా పని, కుడికిలా పడ్డ ఈగలాగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. బయటికి రాలేదు, లోపల ఉండలేదు. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా కానీ ఇది మన బిడ్డల విషయంలో మనం అనుకోమన్నమాట. ఎదుటి వాళ్ళకి మాత్రమే చెప్తాం, ఇది ఎదుటి వాళ్ళ బిడ్డలకి చెప్తాం అనమాట, వాళ్ళ తల్లులకో తండ్రులకో. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా, వాళ్ళు ఏం చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నారు అలా అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని ఎదుటి వాళ్ళకైతే చెప్తాను. కానీ మన బిడ్డల్ని మనం మాత్రం ఎంత పెద్దయినా, గడ్డాలు వచ్చినా మీసాలు వచ్చినా, వాళ్ళ జుట్టు నెరిసిపోయినా సరే మన బిడ్డలే, ఇంకా వాళ్ళకి పాపం ఏం తెలియదు, ఇంకా అమాయకులు అని నమ్ముతూ ఉంటాం మన బిడ్డల దగ్గరికి వచ్చేసరికి. కానీ ఎదుటి వాళ్ళకైతే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు, ఎందుకు అంత గారం చేస్తున్నావు, ఎందుకు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అని చెప్తూ ఉంటాం. కానీ నిజంగానే అడ్డాల నాడు బిడ్డలు, గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు, చాలా పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి వస్తే, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు, ఏమీ తెలియదు అనుకోవడం మన తప్పు అన్నమాట. అడుక్కునేవాడికి ఖాళీ అయ్యే కంటే ధనవంతుడికి దాసి అవ్వడం మేలు.
అడుక్కునేవాడికి ఆలయ్యకంటే ధనవంతుడికి దాసి అవ్వడం మేలుట. ఎందుకు, ధనవంతుడి ఇంట్లో దాసిగా ఉన్నాం అనుకోండి, పని చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు తినే కాస్ట్లీ ఫుడ్స్ మిగిలిపోయినవన్నీ మనకే ఇస్తారు కదా, మనమే తింటాం అవి. లేదా వాళ్ళు కాస్ట్లీ బట్టలు కట్టుకుంటారు, అవి 2-3 సార్లు కట్టిన తర్వాత మనకే ఇచ్చేస్తారు. సో మనం కాస్ట్లీగా బతకచ్చు వాళ్ళతో పాటు. ఈ అడుక్కు తినేవాడి ఖాళీ అయితే ఉంది, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు, కడుపు ఖాళీ 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 మాడి మాడి చావాలన్నమాట. అందుకని అడుక్కు తినేవాడి ఖాళీ అయ్యకంటే ధనవంతుడికి దాసిగా ఉండడం కూడా బెటర్ అన్నమాట. అది రహస్యం. బట్టబయలు. అతి రహస్యం బట్టబయలు. ఎంత రహస్యం చెప్తామో మనం. ఈ రహస్యం ఎవరికి చెప్పొద్దని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇంకోళ్ళకి చెప్పి ఈ రహస్యం ఎవరికి చెప్పకని చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పి ఇంకెవరికి చెప్పకని చెప్తారనమాట. ఇలా రహస్యం అనేది మనకు తప్ప ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది, మొత్తం అందరికీ తెలిసిపోతుంది అనమాట. రహస్యం బట్టబయలు అయిపోతుంది అప్పటికే, కానీ మనం అనుకుంటాం ఇంకా అది రహస్యమే అనుకుంటూ ఉంటాం. అలాగే అతి రహస్యం బట్టబయలు అన్నమాట. ఎంత రహస్యంగా ఉండాలనుకుంటామో అంత బట్టబయలు అయిపోతుంది. కాబట్టి రహస్యం అనేది రహస్యంగానే ఉండాలి, కానీ ఎవరికి ఒక్కరికి కూడా చెప్పకూడదు. ఒక్కరికి చెప్పామంటే అందరికీ తెలిసిపోయినట్టే లెక్క అనమాట. చెప్పకూడదు అంటే చెప్పకూడదు, అంతే. అలా ఉన్నప్పుడే అది రహస్యంగా ఉంటుంది. కానీ ఒక్కరికి కదా మనం చెప్తున్నాం, వాళ్ళు ఎవరికి చెప్పర్లే అనుకుంటే వాళ్ళు కూడా ఒక్కరికే కదా చెప్తున్నా ఎవరికి చెప్పర్లే అనుకుంటారు అనమాట. అలా 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 ఊళ్ళు దాటి వెళ్ళిపోతుంది, దేశాలు దాటి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి రహస్యం అన్నప్పుడు రహస్యంగానే ఉంచండి, ఎవ్వరికి కూడా చెప్పద్దు. హలో, హాయ్. ప్రతిరోజు కొన్ని సామెతలు నేర్చుకుంటున్నట్టే ఈరోజు కూడా మరికొన్ని సామెతలు నేర్చేసుకుందాం. ఇంకా సామెతలు ఉన్నాయి, ఇంకా బోలెడు సామెతలు ఉన్నాయి మీకోసం నేను రాసింది. సామెతలు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నానంటే ఎవరు నమ్మరు. అంతే కదా, కొన్ని పనులు మనం చెయ్యకపోయినా సరే నిందలు పడాల్సి వస్తుంది. మనం తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా, మజ్జిగ తాగినా కూడా, మజ్జిగే తాగుతున్నానంటే ఎవరు నమ్మరు అనమాట. ఎందుకని తాటి చెట్టు కింద కూర్చున్నా కనుక తాటికల్లే అనుకుంటారు దాన్ని. అలాగే మనం కొన్ని చెడ్డ పనులు చేయకపోయినా ఆ ప్రదేశంలో మనం ఉంటే కనుక నిజంగా మనం చేసామనుకునే నమ్ముతారు. కాబట్టి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎక్కడి వరకు మనం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకుని చూసుకుని చేసుకోవాలన్నమాట. లేకపోతే మనం కూడా నిందలు పడక తప్పదు. తాటి చెట్టుకి గంధం పూసినట్టు. తాటి చెట్టు కింద ఏం వాసన వస్తూ ఉంటుంది? కళ్ళు వాసనే కదా వస్తూ ఉంటుంది, కళ్ళు దింపుతారు కనుక. కానీ దానికి గంధం పూసారట. గంధం పూస్తే ఎంతసేపు ఉంటుంది? కొంచెంసేపు ఉంటుంది, మళ్ళీ ఆ వాసనే వస్తూ ఉంటుంది అన్నమాట. తాటి చెట్టుకి గంధం పూసినంత మాత్రాన గంధం వాసన శాశ్వతం కాదు. తాటి కళ్ళు వాసనే, తాటి చెట్టు వాసనే, తాటి పండు వాసనే వస్తూ ఉంటుంది అన్నమాట. తాటి చెట్టుకి గంధం పూసి మార్చలేము ఆ స్మెల్ని. కుక్కకి నక్కకి పెళ్లి చేసినట్టు.
కుక్కకి చేస్తారు, నక్కకి చేస్తారు, కానీ కుక్కకి నక్కకి అయితే పెళ్లి చేయరు కదా. వాళ్ళు మనిషి చేసుకుంటారు, మనిషి కుక్కలతో పెళ్లి చేసుకోరు కదా. కాబట్టి ఏదన్నా కొన్ని అసందర్భమైన విషయాలు వచ్చినప్పుడు కుక్కకి నక్కకి పెళ్లి చేసినట్టు అని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అసందర్భపు మాటలు జరగవు, ఆ పనులు అసలు జరగవు అనేవి జరుగుతున్నాయని మనం నమ్మించాలని చూసినప్పుడు మనం ఇలాంటి సామెతలు ఉపయోగించుకుంటాం. కాకి ముక్కుకి దొండపండు అనేసి కాకి ముక్కుకి దొండపండు. కాకి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. దాని మా ముక్కుకి దొండపండు తగిలిస్తే ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఎవరంటే ఎర్రటి అబ్బాయికి నల్లటి అమ్మాయి దొరికిన, నల్లటి అబ్బాయికి ఎర్రటి అమ్మాయి దొరికిన ఇలా చెప్పుకుంటూ ఉంటాను అనమాట. కాకి ముక్కుకి దొండపండు అని చెప్పి అలా దొరికినట్టు అనమాట. తాళి తెంచడానికి ముహూర్తం పెట్టమన్నదట. ఈ మధ్య విపరీతాలు చాలా పెరిగిపోతున్నాయి కదా. అన్ని విపరీతమైన పళ్ళు, విపరీతమైన చేష్టలు, వికృత చేష్టలు బాగా ఎక్కువైపోతున్నాయి కదా. అందుకని తాళి కట్టడానికి మనం ఎక్కడైనా ముహూర్తాలు పెట్టిస్తాం, తాళి కట్టిస్తాం కదా. ఇప్పుడు తాళి తెంచడానికి కూడా ముహూర్తం పెట్టమని పంతులు గారి దగ్గరికి వెళ్ళింది ఎవరో మహానుభావురాలు. తాళి తెంచడానికి ముహూర్తం పెట్టమన్నారు. అలాంటి వికృత చేష్టలు బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట ఈ రోజుల్లో. తాడు బొంగరం లేనివాడు. ఎవరినంటాం ఇలాగా తాడు బొంగరం లేనివాడని? ఏ పని బాట లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా, ఏ చదువు సంధ్య లేకుండా తిరుగుతూ ఉంటారు చూసారా, గాలికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దామంటే కూడా ఎలా చేస్తాము? తాడు బొంగరం లేదు కదా. తాడు బొంగరం లేని వాడికి ఎవరు ఇస్తారు అమ్మాయిని? ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరికైనా రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, వీళ్ళకి మాత్రమే మనం పిల్లనివ్వడానికి సిద్ధం పడతాం. కానీ తాడు బొంగరం లేని వాడికి తీసుకెళ్ళి ఇవ్వం కదా మనం. ఆలు రావు కానీ అగ్రతాంబూలం నాకే అన్నాడట. వాళ్ళు రావు కానీ అగ్రతాంబూలం నాకే అన్నారట. అగ్రతాంబూలం ఎవరికి ఇస్తారు? చాలా విద్యార్థులకి, మంచి ప్రవచనాలు చెప్పే వాళ్ళకి, మంచి చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ముందుకు సీట్లో కూర్చోబెడతారు. వాళ్ళ చేత కొన్ని మంచి వాక్యాలు చెప్పించి ప్రజలకు ఉపయోగపడేవి చెప్పిస్తూ ఉంటారు కదా. కానీ వాళ్ళు రాకుండా మనం వెళ్ళి ముందు కూర్చుంటాము అంటే ఏం చెప్పకుండా అగ్రతాంబూలం ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. కానీ వాళ్ళు రాపోయినా సరే అగ్రతాంబూలం నాకే కావాలి అని అన్నారట మీరు మహానుభావుడు. కాపురం ఎలా ఉందమ్మా అంటే మోచేతికి గోడ తగిలినట్టుందన్నట. కాపురం ఎలా ఉందమ్మా అంటే మోచేతికి గోడ తగిలినట్టు అని చెప్పిందిట కూతురు. తండ్రి కూతుర్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అత్తగారింటికి వెళ్ళి కూతుర్ని పలకరించాడు అనమాట. ఎలా ఉందమ్మా కాపురం అంటే, మోచేతికి గోడ తగిలితే ఎలా ఉంటుంది? మనకి ప్రాణం గిలగిలగిల్లాడిపోతుంది కదా. చాలాసేపటి వరకు ఆ నొప్పి భరించలేకుండా ఉంటాం కదా. నాన్న నా కాపురం బాగాలేదు అని చెప్పకుండా ఒకే మాట ఏం చెప్పింది? మోచేతికి గోడ తగిలినట్టు ఉంది అని చెప్పిందిట. ఇప్పుడు ఆ తండ్రి
ఎంత బాధపడి ఉంటాడు. చేతికి దెబ్బ తగిలిందంటే ఎంతో బాధ. టక్మని ఆ తలుపు కానీ గోడ కానీ అన్న కొట్టుకుందంటే చాలా బాధపడుతూ ఉంటాం కదా. ఇంత బాధపడుతుందా నా కూతురు అనుకున్న తండ్రి అర్థం చేసుకుని బాధపడి ఉంటాడనమాట. అలా కొన్ని మాటలు మనం చెప్పలేనప్పుడు ఇలాంటి సామెతలతో చెప్తూ ఉంటాం. అక్క కాపురం అడగక్కర్లేదు, చెల్లి కాపురం చెప్పక్కర్లేదు. అక్క కాపురం అడగక్కర్లేదు, చెల్లి కాపురం చెప్పక్కర్లేదు. అంటే రెండు రెండే అనమాట. ఇద్దరివి అంత బాగా ఏమీ లేవు. అక్క కాపురం అడిగినా కష్టాలే, చెల్లి కాపురం చెప్పినా కష్టాలే అనమాట. అందుకని అక్క కాపురం అడగను వద్దు ఎలా ఉందని, చెల్లి కాపురం చెప్పను వద్దు ఎలా ఉన్నదని, అడగకుండా సైలెంట్గా ఎవరి కాపురం వాళ్ళని చేసుకొని ఇస్తే బెటర్ అనమాట. అడిగామంటే కష్టాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అగడతలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం. అగంటలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అంటే బాగా ఫుడ్ ఉండి చాలా అన్ని రకాల పదార్థాలు ఉండి పాలు గీలు అన్నీ పెట్టారనుకోండి, పెరుగు, అక్కడ పిల్లి టప్మని ఎక్కడి నుంచో తెలియకుండా అక్కడ పడినప్పుడు ఏమవుతుంది, కావాల్సినంత ఫుడ్ ఉంది అక్కడ. ఇదే పెద్ద వైకుంఠం, అమ్మ నాకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కదలకుండా చాలా స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. అలాగే మనకు అనుకోకుండా ఏదైనా అదృష్టం టక్మని కలిసి వచ్చేస్తే ఇంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా, అసలు ఇదే కదా కావాల్సింది అని అనుకుంటాం కదా మనం కూడా. అలాగే మనకు కావాల్సినవి ఏమైనా దొరికినప్పుడు మనం అంత హ్యాపీ ఫీల్ అవుతామో, ఆ గంటలో పడ్డ పిల్లి కూడా అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అగ్నిలో ఆజ్యం పోసినట్టు కొంతమంది ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, వాళ్ళ గొడవ సరిదిద్దడానికి వెళ్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, సరిదిద్దుతున్నాం అనుకుంటారు, కానీ ఆ గొడవ ఎప్పటికీ సమసిపోకుండా ఇంకో మాట ఎక్కేసి చెప్పి వాళ్ళిద్దరు గొడవ పెరిగేటట్టుగా చేస్తూ ఉంటారు అనమాట. అది ఎలాగంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టు. ఒక నిప్పు ఉంది, మండుతూ ఉంది, ఆల్రెడీ మండుతుంది, దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేస్తే ఏమవుతుంది, ఇంకా భగ్గుమంటుంది, ఇంకా పెద్ద మంట వస్తుంది అనమాట. అలాగే మనం కూడా గొడవ జరిగేటప్పుడు ఇంకా 4 మాటలు అప్పటివి గుర్తు చేసి, అప్పుడు అలా అన్నారు కదా, ఇప్పుడు ఇలా చేశారు కదా అని అవన్నీ గుర్తు చేసి వాళ్ళని ఎక్కువ రగిలేటట్టు చేస్తూ ఉంటాం తప్ప ఆపడం అనేది కాదు. అది ఆపుతున్నామని చూసే వాళ్ళకి చెప్తూ ఉంటారు అంతే, ఆపడం కాదు. అగ్నిలో కొంచెం ఆజ్యం పోస్తున్నారు అనమాట. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో అసలు తోడద్దు. అడకత్తెరలో పోక చెక్క. ఒక్కొక్కసారి మనకు కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇద్దరు కావాల్సిన వాళ్ళే అయ్యి ఉంటారు, ఎటు చెప్పలేము. మనల్ని ఏమన్నా అన్నా కూడా మనం ఏమీ సమాధానం చెప్పలేము. అలాంటి పరిస్థితి, క్రిటికల్ సిచ్యువేషన్లు కొన్ని ఉంటాయన్నమాట. ఎవరితో మాట్లాడలేక, ఎవరికి సమాధానం చెప్పలేక, మనల్ని అన్నారని కూడా మనం బాధపడలేక, అలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఇలాంటి సామెత చెప్పుకున్నది, అడకత్తెరలో పోక చెక్కలా ఉంది నా పని, కుడికిలా పడ్డ ఈగలాగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. బయటికి రాలేదు, లోపల ఉండలేదు. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక
బిడ్డలా కానీ ఇది మన బిడ్డల విషయంలో మనం అనుకోమన్నమాట. ఎదుటి వాళ్ళకి మాత్రమే చెప్తాం, ఇది ఎదుటి వాళ్ళ బిడ్డలకి చెప్తాం అనమాట, వాళ్ళ తల్లులకో తండ్రులకో. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా వాళ్ళు ఏం చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నారు అలా అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని ఎదుటి వాళ్ళకైతే చెప్తాను. కానీ మన బిడ్డల్ని మనం మాత్రం ఎంత పెద్దయినా గడ్డాలు వచ్చినా మీసాలు వచ్చినా వాళ్ళ జుట్టు నెరిసిపోయినా సరే మన బిడ్డలే, ఇంకా వాళ్ళకి పాపం ఏం తెలీదు, ఇంకా అమాయకులు అని నమ్ముతూ ఉంటాం మన బిడ్డల దగ్గరికి వచ్చేసరికి. కానీ ఎదుటి వాళ్ళకైతే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు ఎందుకు అంత గారం చేస్తున్నావు, ఎందుకు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అని చెప్తూ ఉంటాం. కానీ నిజంగానే అడ్డాల నాడు బిడ్డలు గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు, చాలా పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు, ఏమీ తెలియదు అనుకోవడం మన తప్పు అన్నమాట. అడుక్కునేవాడికి ఖాళీ అయ్యే కంటే ధనవంతుడికి దాసి అవ్వడం మేలు. అడుక్కునేవాడికి ఆలయ్యే కంటే ధనవంతుడికి దాసి అవ్వడం మేలుట. ఎందుకు, ధనవంతుడి ఇంట్లో దాసిగా ఉన్నాం అనుకోండి, పని చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు తినే కాస్ట్లీ ఫుడ్స్ మిగిలిపోయినవన్నీ మనకే ఇస్తారు కదా, మనమే తింటాం అవి. లేదా వాళ్ళు కాస్ట్లీ బట్టలు కట్టుకుంటారు, అవి 2-3 సార్లు కట్టిన తర్వాత మనకే ఇచ్చేస్తారు. సో మనం కాస్ట్లీగా బతకచ్చు వాళ్ళతో పాటు. ఈ అడుగు తినేవాడి ఖాళీ అయితే ఉంది, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు, కడుపు ఖాళీ 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 మాడి మాడి చావాలన్నమాట. అందుకని అడుగు తినేవాడి ఖాళీ అయ్యే కంటే ధనవంతుడికి దాసిగా ఉండడం కూడా బెటర్ అన్నమాట. అతి రహస్యం బట్టబయలు. అతి రహస్యం బట్టబయలు. ఎంత రహస్యం చెప్తామో మనం, ఈ రహస్యం ఎవరికి చెప్పొద్దని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇంకోళ్ళకి చెప్పి ఈ రహస్యం ఎవరికి చెప్పకని చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పి ఇంకెవరికి చెప్పకని చెప్తారు అనమాట. ఇలా రహస్యం అనేది మనకు తప్ప ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది, మొత్తం అందరికీ తెలిసిపోతుంది అనమాట. రహస్యం బట్టబయలు అయిపోతుంది అప్పటికే. కానీ మనం అనుకుంటాం ఇంకా అది రహస్యమే అనుకుంటూ ఉంటాం. అలాగే అతి రహస్యం బట్టబయలు అన్నమాట. ఎంత రహస్యంగా ఉండాలనుకుంటామో అంత బట్టబయలు అయిపోతుంది. కాబట్టి రహస్యం అనేది రహస్యంగానే ఉండాలి, కానీ ఎవరికి ఒక్కరికి కూడా చెప్పకూడదు. ఒక్కరికి చెప్పామంటే అందరికీ తెలిసిపోయినట్టే లెక్క అన్నమాట. చెప్పకూడదు అంటే చెప్పకూడదు అంతే. అలా ఉన్నప్పుడే అది రహస్యంగా ఉంటుంది. కానీ ఒక్కరికి కదా మనం చెప్తున్నాం, వాళ్ళు ఎవరికి చెప్పర్లే అనుకుంటే వాళ్ళు కూడా ఒక్కరికే కదా చెప్తున్నా ఎవరికి చెప్పర్లే అనుకుంటారు అనమాట. అలా 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 ఊళ్ళు దాటి వెళ్ళిపోతుంది, దేశాలు దాటి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి రహస్యం అన్నప్పుడు రహస్యంగానే ఉంచండి, ఎవ్వరికి కూడా చెప్పద్దు. హలో, హాయ్. ప్రతిరోజు కొన్ని సామెతలు నేర్చుకుంటున్నట్టే ఈరోజు కూడా మరికొన్ని సామెతలు నేర్చేసుకుందాం. ఇంకా సామెతలు ఉన్నాయి, ఇంకా బోలెడు సామెతలు ఉన్నాయి మీకోసం నేను రాసింది. సామెతలు తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నానంటే ఎవరు నమ్మరు.
అంతే కదా. కొన్ని పనులు మనం చెయ్యకపోయినా సరే నిందలు పడాల్సి వస్తుంది. మనం తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా, మజ్జిగ తాగినా కూడా, మజ్జిగే తాగుతున్నానంటే ఎవరు నమ్మరు అనమాట. ఎందుకని తాటి చెట్టు కింద కూర్చున్నా కనుక తాటికల్లే అనుకుంటారు దాన్ని. అలాగే మనం కొన్ని చెడ్డ పనులు చేయకపోయినా ఆ ప్రదేశంలో మనం ఉంటే కనుక నిజంగా మనం చేసామనుకునే నమ్ముతారు. కాబట్టి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎక్కడి వరకు మనం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకుని చూసుకుని చేసుకోవాలన్నమాట. లేకపోతే మనం కూడా నిందలు పడక తప్పదు. తాటి చెట్టుకి గంధం పూసినట్టు తాటి చెట్టు కింద ఏం వాసన వస్తూ ఉంటుంది? కళ్ళు వాసనే కదా వస్తూ ఉంటుంది. కళ్ళు దింపుతారు కనుక. కానీ దానికి గంధం పూసారట. గంధం పూస్తే ఎంతసేపు ఉంటుంది? కొంచెంసేపు ఉంటుంది, మళ్ళీగా ఆ వాసనే వస్తూ ఉంటుంది అన్నమాట. తాటి చెట్టుకి గంధం పూసినంత మాత్రాన గంధం వాసన శాశ్వతం కాదు. తాటి కళ్ళు వాసనే, తాటి చెట్టు వాసనే, తాటి పండు వాసనే వస్తూ ఉంటుంది అన్నమాట. తాటి చెట్టుకి గంధం పూసి మార్చలేము ఆ స్మెల్ని. కుక్కకి నక్కకి పెళ్లి చేసినట్టు కుక్కకి చేస్తారు, నక్కకి చేస్తారు. కానీ కుక్కకి నక్కకి అయితే పెళ్లి చేయరు కదా. వాళ్ళు మనిషి చేసుకుంటారు. మనిషి కుక్కలతో పెళ్లి చేసుకోరు కదా. కాబట్టి ఏదన్నా కొన్ని అసందర్భమైన విషయాలు వచ్చినప్పుడు కుక్కకి నక్కకి పెళ్లి చేసినట్టు అని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అసందర్భపు మాటలు జరగవు, ఆ పనులు అసలు జరగవు అనేవి జరుగుతున్నాయని మనం నమ్మించాలని చూసినప్పుడు మనం ఇలాంటి సామెతలు ఉపయోగించుకుంటాం. కాకి ముక్కుకి దొండపండు అనేసి కాకి ముక్కుకి దొండపండు. కాకి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. దాని మా ముక్కుకి దొండపండు తగిలిస్తే ఎలా పడితే ఎర్రగా ఉంటుంది. ఎవరన్నా ఎర్రటి అబ్బాయికి నల్లటి అమ్మాయి దొరికినా, నల్లటి అబ్బాయికి ఎర్రటి అమ్మాయి దొరికినా ఇలా చెప్పుకుంటూ ఉంటాను అనమాట. కాకి ముక్కుకి దొండపండు అని చెప్పి అలా దొరికినట్టు అనమాట. తాళి తెంచడానికి ముహూర్తం పెట్టమన్నదట. ఈ మధ్య విపరీతాలు చాలా పెరిగిపోతున్నాయి కదా. అన్ని విపరీతమైన పళ్ళు, విపరీతమైన చేష్టలు, వికృత చేష్టలు బాగా ఎక్కువైపోతున్నాయి కదా. అందుకని తాళి కట్టడానికి మనం ఎక్కడైనా ముహూర్తాలు పెట్టిస్తాం, తాళి కట్టిస్తాం కదా. ఇప్పుడు తాళి తెంచడానికి కూడా ముహూర్తం పెట్టమని పంతులు గారి దగ్గరికి వెళ్ళింది ఎవరో ఒక మహానుభావురాలు. తాళి తెంచడానికి ముహూర్తం పెట్టమన్నారు. అలాంటి వికృత చేష్టలు బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట ఈ రోజుల్లో. తాడు బొంగరం లేనివాడు. ఎవరినంటాం ఇలాగా తాడు బొంగరం లేనివాడని? ఏ పని బాట లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా, ఏ చదువు సంధ్య లేకుండా తిరుగుతూ ఉంటారు. చూసారా, గాలికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దామంటే కూడా ఎలా చేస్తాము? తాడు బొంగరం లేదు కదా. తాడు బొంగరం లేని వాడికి ఎవరు ఇస్తారు అమ్మాయిని? ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరికైనా రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, వీళ్ళకి మాత్రమే మనం పిల్లనివ్వడానికి సిద్ధం పడతాం. కానీ తాడు బొంగరం లేని వాడికి తీసుకెళ్ళి ఇవ్వం కదా మనం. ఆలు రావు కానీ అగ్రతాంబూలం నాకే అన్నాడట.
వాళ్ళు రావు కానీ అగ్రతాంబూలం నాకే అన్నారట. అగ్రతాంబూలం ఎవరికి ఇస్తారు? చాలా విద్యార్థులకి, మంచి ప్రవచనాలు చెప్పే వాళ్ళకి, మంచి చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ముందు సీట్లో కూర్చోబెడతారు. వాళ్ళ చేత కొన్ని మంచి వాక్యాలు చెప్పించి ప్రజలకు ఉపయోగపడేవి చెప్పిస్తూ ఉంటారు కదా. కానీ వాళ్ళు రాకుండా మనం వెళ్ళి ముందు కూర్చుంటాము అంటే ఏం చెప్పకుండా అగ్రతాంబూలం ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. కానీ వాళ్ళు రాపోయినా సరే అగ్రతాంబూలం నాకే కావాలి అని అన్నారట మీరు మహానుభావులు. కాపురం ఎలా ఉందమ్మా అంటే మోచేతికి గోడ తగిలినట్టుందన్నట. కాపురం ఎలా ఉందమ్మా అంటే మోచేతికి గోడ తగిలినట్టు అని చెప్పిందిట కూతురు. తండ్రి కూతుర్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అత్తగారింటికి వెళ్ళి కూతుర్ని పలకరించాడు అనమాట. ఎలా ఉందమ్మా కాపురం అంటే, మోచేతికి గోడ తగిలితే ఎలా ఉంటుంది? మనకి ప్రాణం గిలగిలగిల్లాడిపోతుంది కదా. చాలాసేపటి వరకు ఆ నొప్పి భరించలేకుండా ఉంటాం కదా. నాన్న నా కాపురం బాగాలేదు అని చెప్పకుండా ఒకే మాట ఏం చెప్పింది? మోచేతికి గోడ తగిలినట్టు ఉంది అని చెప్పిందిట. ఇప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. చేతికి తెప్ప తగిలిందంటే ఎంతో బాధ. టక్మని ఆ తలుపు కానీ గోడ కానీ అన్న కొట్టుకుందంటే చాలా బాధపడుతూ ఉంటాం కదా. ఇంత బాధపడుతుందా నా కూతురు అనుకున్న తండ్రి అర్థం చేసుకుని బాధపడి ఉంటాడు అనమాట. అలా కొన్ని మాటలు మనం చెప్పలేనప్పుడు ఇలాంటి సామెతలతో చెప్తూ ఉంటాం. అక్క కాపురం అడగక్కర్లేదు, చెల్లి కాపురం చెప్పక్కర్లేదు. అక్క కాపురం అడగక్కర్లేదు, చెల్లి కాపురం చెప్పక్కర్లేదు. అంటే రెండు రెండే అనమాట. ఇద్దరివి అంత బాగా ఏమీ లేవు. అక్క కాపురం అడిగినా కష్టాలే, చెల్లి కాపురం చెప్పినా కష్టాలే అనమాట. అందుకని అక్క కాపురం అడగను వద్దు ఎలా ఉందని, చెల్లి కాపురం చెప్పను వద్దు ఎలా ఉన్నారని. అడగకుండా సైలెంట్గా ఎవరి కాపురం వాళ్ళని చేసుకొని ఇస్తే బెటర్ అనమాట. అడిగామంటే కష్టాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అగడతలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం. అగంటలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అంటే బాగా ఫుడ్ ఉండి చాలా అన్ని రకాల పదార్థాలు ఉండి పాలు గీలు అన్నీ పెట్టారనుకోండి, పెరుగు, అక్కడ పిల్లి టప్మని ఎక్కడి నుంచో తెలియకుండా అక్కడ పడినప్పుడు ఏమవుతుంది? కావాల్సినంత ఫుడ్ ఉంది అక్కడ. ఇదే పెద్ద వైకుంఠం, అమ్మ నాకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కదలకుండా చాలా స్వర్గంలో ఉన్న ఫీల్ అవుతుంది అనమాట. అలాగే మనకు అనుకోకుండా ఏదైనా అదృష్టం టక్మని కలిసి వచ్చేస్తే ఇంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా అసలు, ఇదే కదా కావాల్సింది అని అనుకుంటాం కదా మనం కూడా. అలాగే మనకు కావాల్సినవి ఏమైనా దొరికినప్పుడు మనం అంత హ్యాపీ ఫీల్ అవుతామో, ఆ గంటలో పడ్డ పిల్లి కూడా అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అగ్నిలో ఆజ్యం పోసినట్టు కొంతమంది ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, వాళ్ళ గొడవ సరిదిద్దడానికి వెళ్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు? సరిదిద్దుతున్నాం అనుకుంటారు, కానీ ఆ గొడవ ఎప్పటికీ సమసిపోకుండా ఇంకో మాట ఎక్కేసి చెప్పి వాళ్ళిద్దరు గొడవ పెరిగేటట్టుగా చేస్తూ ఉంటారు అనమాట.
అది ఎలాగంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఒక నిప్పు ఉంది, మండుతూ ఉంది, ఆల్రెడీ మండుతుంది. దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేస్తే ఏమవుతుంది, ఇంకా భగ్గుమంటుంది, ఇంకా పెద్ద మంట వస్తుంది అనమాట. అలాగే మనం కూడా గొడవ జరిగేటప్పుడు ఇంకా 4 మాటలు అప్పటివి గుర్తు చేసి, అప్పుడు అలా అన్నారు కదా, ఇప్పుడు ఇలా చేశారు కదా అని అవన్నీ గుర్తు చేసి వాళ్ళని ఎక్కువ రగిలేటట్టు చేస్తూ ఉంటాను తప్ప ఆపడం అనేది కాదు. అది ఆపుతున్నామని చూసే వాళ్ళకి చెప్తూ ఉంటారు అంతే. ఆపడం కాదు, అగ్నిలో కొంచెం ఆజ్యం పోస్తున్నారు అనమాట. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో అసలు దొరకదు. అడకత్తెరలో ఒక చెక్క. ఒక్కొక్కసారి మనకు కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇద్దరు కావాల్సిన వాళ్ళే అయ్యి ఉంటారు, ఎటు చెప్పలేము. మనల్ని ఏమన్నా అన్నా కూడా మనం ఏమీ సమాధానం చెప్పలేము. అలాంటి పరిస్థితి, క్రిటికల్ సిచ్యువేషన్లు కొన్ని ఉంటాయన్నమాట. ఎవరితో మాట్లాడలేక, ఎవరికి సమాధానం చెప్పలేక, మనల్ని అన్నారని కూడా మనం బాధపడలేక, అలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఇలాంటి సామెత చెప్పుకున్నది. అడకత్తెరలో ఒక చెక్కలా ఉంది నా పని, కుడికిలా పడ్డ ఈగలాగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అది బయటికి రాలేదు, లోపల ఉండలేదు. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా కానీ ఇది మన బిడ్డల విషయంలో మనం అనుకోమన్నమాట. ఎదుటి వాళ్ళకి మాత్రమే చెప్తాం, ఇది ఎదుటి వాళ్ళ బిడ్డలకి చెప్తాం అనమాట, వాళ్ళ తల్లులకో తండ్రులకో. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా వాళ్ళు ఏం చూడడం లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు అలా అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని ఎదుటి వాళ్ళకైతే చెప్తాను. కానీ మన బిడ్డల్ని మనం మాత్రం ఎంత పెద్దయినా, గడ్డాలు వచ్చినా, మీసాలు వచ్చినా, వాళ్ళ జుట్టు మెరిసిపోయినా సరే మన బిడ్డలే, ఇంకా వాళ్ళకి పాపం ఏం తెలీదు, ఇంకా అమాయకులు అని నమ్ముతూ ఉంటాం మన బిడ్డల దగ్గరికి వచ్చేసరికి. కానీ ఎదుటి వాళ్ళకైతే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు ఎందుకు అంత గారం చేస్తున్నావు, ఎందుకు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అని చెప్తూ ఉంటాం. కానీ నిజంగానే అడ్డాల నాడు బిడ్డలు గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు, చాలా పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు, ఏమీ తెలియదు అనుకోవడం మన తప్పు అన్నమాట. అడుక్కునేవాడికి ఖాళీ అయ్యే కంటే ధనవంతుడికి దాసి అవ్వడం మేలు. అడుక్కునేవాడికి ఆలయ్యే కంటే ధనవంతుడికి దాసి అవ్వడం మేలుట. ఎందుకు, ధనవంతుడి ఇంట్లో దాసిగా ఉన్నాం అనుకోండి, పని చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు తినే కాస్ట్లీ ఫుడ్స్ మిగిలిపోయినవన్నీ మనకే ఇస్తారు కదా, మనమే తింటాం అవి. లేదా వాళ్ళు కాస్ట్లీ బట్టలు కట్టుకుంటారు, అవి 2-3 సార్లు కట్టిన తర్వాత మనకే ఇచ్చేస్తారు. సో మనం కాస్ట్లీగా బతకచ్చు వాళ్ళతో పాటు. ఈ అడుగు తినేవాడికి ఖాళీ అయితే ఉంది, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు, కడుపు ఖాళీ మాడి చావాలన్నమాట. అందుకని అడుగు తినేవాడికి ఖాళీ అయ్యే కంటే ధనవంతుడికి దాసిగా ఉండడం కూడా బెటర్ అన్నమాట. అతి రహస్యం బట్టబయలు. అతి రహస్యం బట్టబయలు. ఎంత రహస్యం చెప్తామో మనం, ఈ రహస్యం ఎవరికి చెప్పొద్దని చెప్పినప్పుడు
వాళ్ళు కూడా ఇంకోళ్ళకి చెప్పి ఈ రహస్యం ఎవరికి చెప్పకని చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పి ఇంకెవరికి చెప్పకని చెప్తారు అనమాట. ఇలా రహస్యం అనేది మనకు తప్ప ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది, మొత్తం అందరికీ తెలిసిపోతుంది అనమాట. రహస్యం బట్టబయలు అయిపోతుంది అప్పటికే, కానీ మనం అనుకుంటాం ఇంకా అది రహస్యమే అనుకుంటూ ఉంటాం. అలాగే అతి రహస్యం బట్టబయలు అన్నమాట. ఎంత రహస్యంగా ఉండాలనుకుంటామో అంత బట్టబయలు అయిపోతుంది. కాబట్టి రహస్యం అనేది రహస్యంగానే ఉండాలి, కానీ ఎవరికి ఒక్కరికి కూడా చెప్పకూడదు. ఒక్కరికి చెప్పామంటే అందరికీ తెలిసిపోయినట్టే లెక్క అనమాట. చెప్పకూడదు అంటే చెప్పకూడదు అంతే. అలా ఉన్నప్పుడే అది రహస్యంగా ఉంటుంది. కానీ ఒక్కరికి కదా మనం చెప్తున్నాం, వాళ్ళు ఎవరికి చెప్పర్లే అనుకుంటే వాళ్ళు కూడా ఒక్కరికే కదా చెప్తున్నా ఎవరికి చెప్పర్లే అనుకుంటారు అనమాట. అలా 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 ఊళ్ళు దాటి వెళ్ళిపోతుంది, దేశాలు దాటి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి రహస్యం అన్నప్పుడు రహస్యంగానే ఉంచండి, ఎవ్వరికి కూడా చెప్పద్దు. హలో, హాయ్. ప్రతిరోజు కొన్ని సామెతలు నేర్చుకుంటున్నట్టే ఈరోజు కూడా మరికొన్ని సామెతలు నేర్చేసుకుందాం. ఇంకా సామెతలు ఉన్నాయి, ఇంకా బోలెడు సామెతలు ఉన్నాయి మీకోసం నేను రాసింది. సామెతలు తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నానంటే ఎవరు నమ్మరు. అంతే కదా, కొన్ని పనులు మనం చెయ్యకపోయినా సరే నిందలు పడాల్సి వస్తుంది. మనం తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా, మజ్జిగ తాగినా కూడా, మజ్జిగే తాగుతున్నానంటే ఎవరు నమ్మరు అనమాట. ఎందుకని తాటి చెట్టు కింద కూర్చున్నా కనుక తాటికల్లే అనుకుంటారు దాన్ని. అలాగే మనం కొన్ని చెడ్డ పనులు చేయకపోయినా ఆ ప్రదేశంలో మనం ఉంటే కనుక నిజంగా మనం చేసామనుకునే నమ్ముతారు. కాబట్టి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎక్కడి వరకు మనం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకుని చూసుకుని చేసుకోవాలన్నమాట. లేకపోతే మనం కూడా నిందలు పడక తప్పదు. తాటి చెట్టుకి గంధం పూసినట్టు. తాటి చెట్టు కింద ఏ వాసన వస్తూ ఉంటుంది? కళ్ళు వాసనే కదా వస్తూ ఉంటుంది, కళ్ళు దింపుతారు కనుక. కానీ దానికి గంధం పూసారట. గంధం పూస్తే ఎంతసేపు ఉంటుంది? కొంచెంసేపు ఉంటుంది, మళ్ళీ ఆ వాసనే వస్తూ ఉంటుంది అన్నమాట. తాటి చెట్టుకి గంధం పూసినంత మాత్రాన గంధం వాసన శాశ్వతం కాదు. తాటి కళ్ళు వాసనే, తాటి చెట్టు వాసనే, తాటి పండు వాసనే వస్తూ ఉంటుంది అన్నమాట. తాటి చెట్టుకి గంధం పూసి మార్చలేము ఆ స్మెల్ని. కుక్కకి నక్కకి పెళ్లి చేసినట్టు. కుక్కకి చేస్తారు, నక్కకి చేస్తారు, కానీ కుక్కకి నక్కకి అయితే పెళ్లి చేయరు కదా. అలాగే మనిషి చేసుకుంటారు, మనిషి కుక్కలతో పెళ్లి చేసుకోరు కదా. కాబట్టి ఏదన్నా కొన్ని అసందర్భమైన విషయాలు వచ్చినప్పుడు కుక్కకి నక్కకి పెళ్లి చేసినట్టు అని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అసందర్భపు మాటలు జరగవు, ఆ పనులు అసలు జరగవు అనేవి జరుగుతున్నాయని మనం నమ్మించాలని చూసినప్పుడు మనం ఇలాంటి సామెతలు ఉపయోగించుకుంటాం. కాకి ముక్కుకి దొండపండు. కాకి ముక్కుకి దొండపండు. కాకి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. దాని మా ముక్కుకి దొండపండు తగిలిస్తే ఎలా పడితే ఎర్రగా ఉంటుంది. ఎవరన్నా ఎర్రటి అబ్బాయికి నల్లటి అమ్మాయి దొరికింది, నల్లటి అబ్బాయికి
ఎర్రటమ్మాయి దొరికిన ఇలా చెప్పుకుంటూ ఉంటాను అనమాట. కాకి ముక్కుకి దండ పండు అని చెప్పి అలా దొరికినట్టు అనమాట. తాళి తెంచడానికి ముహూర్తం పెట్టమన్నదట. ఈ మధ్య విపరీతాలు చాలా పెరిగిపోతున్నాయి కదా, అన్ని విపరీతమైన పళ్ళు, విపరీతమైన చేష్టలు, వికృత చేష్టలు బాగా ఎక్కువైపోతున్నాయి కదా. అందుకని తాళి కట్టడానికి మనం ఎక్కడైనా ముహూర్తాలు పెట్టిస్తాం, తాళి కట్టిస్తాం కదా. ఇప్పుడు తాళి తెంచడానికి కూడా ముహూర్తం పెట్టమని పంతులు గారి దగ్గరికి వెళ్ళింది ఎవరో ఒక మహానుభావురాలు. తాళి తెంచడానికి ముహూర్తం పెట్టమన్నారు. అలాంటి వికృత చేష్టలు బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట ఈ రోజుల్లో. తాడు బొంగరం లేనివాడు. ఎవరినంటాం ఇలాగా తాడు బొంగరం లేనివాడని? ఏ పని బాట లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా, ఏ చదువు సంధ్య లేకుండా తిరుగుతూ ఉంటారు చూసారా, గాలికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దామంటే కూడా ఎలా చేస్తాము, తాడు బొంగరం లేదు కదా. తాడు బొంగరం లేని వాడికి ఎవరు ఇస్తారు అమ్మాయిని? ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరికైనా రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, వీళ్ళకి మాత్రమే మనం పిల్లనివ్వడానికి సిద్ధం పడతాం. కానీ తాడు బొంగరం లేని వాడికి తీసుకెళ్ళి ఇవ్వం కదా మనం. ఆలు రావు కానీ అగ్రతాంబూలం నాకే అన్నాడట. వాళ్ళు రావు కానీ అగ్రతాంబూలం నాకే అన్నాడట. అగ్రతాంబూలం ఎవరికి ఇస్తారు? చాలా విద్యార్థులకి, మంచి ప్రవచనాలు చెప్పే వాళ్ళకి, మంచి చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ముందు సీట్లో కూర్చోబెడతారు. వాళ్ళ చేత కొన్ని మంచి వాక్యాలు చెప్పించి ప్రజలకు ఉపయోగపడేవి చెప్పిస్తూ ఉంటారు కదా. కానీ వాళ్ళు రాకుండా మనం వెళ్ళి ముందు కూర్చుంటాము అంటే ఏం చెప్పకుండా అగ్రతాంబూలం ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. కానీ వాళ్ళు రాపోయినా సరే అగ్రతాంబూలం నాకే కావాలి అని అన్నారట మహానుభావుడు. కాపురం ఎలా ఉందమ్మా అంటే మోచేతికి గోడ తగిలినట్టుందన్నట. కాపురం ఎలా ఉందమ్మా అంటే మోచేతికి గోడ తగిలినట్టు అని చెప్పిందిట కూతురు. తండ్రి కూతుర్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అత్తగారింటికి వెళ్ళి కూతుర్ని పలకరించాడు అనమాట. ఎలా ఉందమ్మా కాపురం అంటే, మోచేతికి గోడ తగిలితే ఎలా ఉంటుంది? మనకి ప్రాణం గిలగిలగిల్లాడిపోతుంది కదా. చాలాసేపటి వరకు ఆ నొప్పి భరించలేకుండా ఉంటాం కదా. నాన్న నా కాపురం బాగాలేదు అని చెప్పకుండా ఒకే మాట ఏం చెప్పింది? మోచేతికి గోడ తగిలినట్టు ఉంది అని చెప్పిందిట. ఇప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. చేతికి దెబ్బ తగిలిందంటే ఎంతో బాధ. టక్మని ఆ తలుపు కానీ గోడ కానీ అన్న కొట్టుకుందంటే చాలా బాధపడుతూ ఉంటాం కదా. ఇంత బాధపడుతుందా నా కూతురు అనుకున్న తండ్రి అర్థం చేసుకుని బాధపడి ఉంటాడనమాట. అలా కొన్ని మాటలు మనం చెప్పలేనప్పుడు ఇలాంటి సామెతలతో చెప్తూ ఉంటాం. అక్క కాపురం అడగక్కర్లేదు, చెల్లి కాపురం చెప్పక్కర్లేదు.
అక్క కాపురం అడగక్కర్లేదు, చెల్లి కాపురం చెప్పక్కర్లేదు. అంటే రెండు రెండే అనమాట. ఇద్దరివి అంత బాగా ఏమీ లేవు. అక్క కాపురం అడిగినా కష్టాలే, చెల్లి కాపురం చెప్పినా కష్టాలే అనమాట. అందుకని అక్క కాపురం అడగను వద్దు ఎలా ఉందని, చెల్లి కాపురం చెప్పను వద్దు ఎలా ఉన్నదని. అడగకుండా సైలెంట్గా ఎవరి కాపురం వాళ్ళని చేసుకొని ఇస్తే బెటర్ అనమాట. అడిగామంటే కష్టాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అగడతలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం. అగంటలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అంటే బాగా ఫుడ్ ఉండి చాలా అన్ని రకాల పదార్థాలు ఉండి పాలు గీలు అన్నీ పెట్టారనుకోండి, పెరుగు, అక్కడ పిల్లి టప్మని ఎక్కడి నుంచో తెలియకుండా అక్కడ పడినప్పుడు ఏమవుతుంది, కావాల్సినంత ఫుడ్ ఉంది అక్కడ. ఇదే పెద్ద వైకుంఠం, అమ్మ నాకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కదలకుండా చాలా స్వర్గంలో ఉన్న ఫీల్ అవుతుంది అనమాట. అలాగే మనకు అనుకోకుండా ఏదైనా అదృష్టం టక్మని కలిసి వచ్చేస్తే ఇంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా, అసలు ఇదే కదా కావాల్సింది అని అనుకుంటాం కదా మనం కూడా. అలాగే మనకు కావాల్సినవి ఏమైనా దొరికినప్పుడు మనం అంత హ్యాపీ ఫీల్ అవుతామో, ఆ గడతలో పడ్డ పిల్లి కూడా అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అగ్నిలో ఆజ్యం పోసినట్టు కొంతమంది ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, వాళ్ళ గొడవ సరిదిద్దడానికి వెళ్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, సరిదిద్దుతున్నాం అనుకుంటారు, కానీ ఆ గొడవ ఎప్పటికీ సమసిపోకుండా ఇంకో మాట ఎక్కేసి చెప్పి వాళ్ళిద్దరు గొడవ పెరిగేటట్టుగా చేస్తూ ఉంటారు అనమాట. అది ఎలాగంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టు. ఒక నిప్పు ఉంది, మండుతూ ఉంది, ఆల్రెడీ మండుతుంది, దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేస్తే ఏమవుతుంది, ఇంకా భగ్గమంటుంది, ఇంకా పెద్ద మంట వస్తుంది అనమాట. అలాగే మనం కూడా గొడవ జరిగేటప్పుడు ఇంకా 4 మాటలు అప్పటివి గుర్తు చేసి, అప్పుడు అలా అన్నారు కదా, ఇప్పుడు ఇలా చేశారు కదా అని అవన్నీ గుర్తు చేసి వాళ్ళని ఎక్కువ రగిలేటట్టు చేస్తూ ఉంటాం తప్ప ఆపడం అనేది కాదు. అది ఆపుతున్నామని చూసే వాళ్ళకి చెప్తూ ఉంటారు అంతే, ఆపడం కాదు. అగ్నిలో కొంచెం ఆజ్యం పోస్తున్నారు అనమాట. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో అసలు తోడద్దు. అడకత్తెరలో ఒక చెక్క. ఒక్కొక్కసారి మనకు కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇద్దరు కావాల్సిన వాళ్ళే అయ్యి ఉంటారు, ఎటు చెప్పలేము. మనల్ని ఏమన్నా అన్నా కూడా మనం ఏమీ సమాధానం చెప్పలేము. అలాంటి పరిస్థితి, క్రిటికల్ సిచ్యువేషన్లు కొన్ని ఉంటాయన్నమాట. ఎవరితో మాట్లాడలేక, ఎవరికి సమాధానం చెప్పలేక, మనల్ని అన్నారని కూడా మనం బాధపడలేక, అలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఇలాంటి సామెత చెప్పుకున్నది, అడకత్తెరలో ఒక చెక్కలా ఉంది నా పని, కుడికిలా పడ్డ ఈగలాగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. బయటికి రాలేదు, లోపల ఉండలేదు. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా కానీ ఇది మన బిడ్డల విషయంలో మనం అనుకోమన్నమాట. ఎదుటి వాళ్ళకి మాత్రమే చెప్తాం, ఇది ఎదుటి వాళ్ళ బిడ్డలకి చెప్తాం అనమాట, వాళ్ళ తల్లులకో తండ్రులకో. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా, వాళ్ళు ఏం చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నారు అలా అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని ఎదుటి వాళ్ళకైతే చెప్తాను. కానీ మన బిడ్డల్ని మనం మాత్రం ఎంత పెద్దయినా, గడ్డాలు వచ్చినా, మీసాలు వచ్చినా, వాళ్ళ జుట్టు నెరిసిపోయినా సరే మన బిడ్డలే, ఇంకా వాళ్ళకి పాపం ఏం తెలీదు, ఇంకా అమాయకులు అని నమ్ముతూ ఉంటాం మన బిడ్డల దగ్గరికి వచ్చేసరికి. కానీ ఎదుటి వాళ్ళకైతే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు, ఎందుకు అంత గారం చేస్తున్నావు, ఎందుకు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అని చెప్తూ ఉంటాం. కానీ నిజంగానే అడ్డాల నాడు బిడ్డలు, గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు, చాలా పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు, ఏమీ తెలియదు అనుకోవడం మన తప్పు అన్నమాట.
అడుక్కునేవాడికి ఖాళీ అయ్యే కంటే ధనవంతుడికి దాసి అవ్వడం మేలు. అడుక్కునేవాడికి ఆలయ్య కంటే ధనవంతుడికి దాసి అవ్వడం మేలుట. ఎందుకు? ధనవంతుడి ఇంట్లో దాసిగా ఉన్నాం అనుకోండి, పని చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు తినే కాస్ట్లీ ఫుడ్స్ మిగిలిపోయినవన్నీ మనకే ఇస్తారు కదా, మనమే తింటాం అవి. లేదా వాళ్ళు కాస్ట్లీ బట్టలు కట్టుకుంటారు, అవి 2-3 సార్లు కట్టిన తర్వాత మనకే ఇచ్చేస్తారు. సో మనం కాస్ట్లీగా బతకచ్చు వాళ్ళతో పాటు. ఈ అడుగు తినేవాడికి ఖాళీ అయితే ఉంది, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు, కడుపు ఖాళీ 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 మాడి మాడి చావాలన్నమాట. అందుకని అడుగు తినేవాడికి ఖాళీ అయ్యే కంటే ధనవంతుడికి దాసిగా ఉండడం కూడా బెటర్ అన్నమాట. అతి రహస్యం బట్టబయలు. అతి రహస్యం బట్టబయలు. ఎంత రహస్యం చెప్తామో మనం, ఈ రహస్యం ఎవరికి చెప్పొద్దని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇంకోళ్ళకి చెప్పి ఈ రహస్యం ఎవరికి చెప్పకని చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పి ఇంకెవరికి చెప్పకని చెప్తారనమాట. ఇలా రహస్యం అనేది మనకు తప్ప ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది, మొత్తం అందరికీ తెలిసిపోతుంది అనమాట. రహస్యం బట్టబయలు అయిపోతుంది అప్పటికే. కానీ మనం అనుకుంటాం ఇంకా అది రహస్యమే అనుకుంటూ ఉంటాం. అలాగే అతి రహస్యం బట్టబయలు అన్నమాట. ఎంత రహస్యంగా ఉండాలనుకుంటామో అంత బట్టబయలు అయిపోతుంది. కాబట్టి రహస్యం అనేది రహస్యంగానే ఉండాలి, కానీ ఎవరికి ఒక్కరికి కూడా చెప్పకూడదు. ఒక్కరికి చెప్పామంటే అందరికీ తెలిసిపోయినట్టే లెక్క అన్నమాట. చెప్పకూడదు అంటే చెప్పకూడదు, అంతే. అలా ఉన్నప్పుడే అది రహస్యంగా ఉంటుంది. కానీ ఒక్కరికి కదా మనం చెప్తున్నాం, వాళ్ళు ఎవరికి చెప్పర్లే అనుకుంటే వాళ్ళు కూడా ఒక్కరికే కదా చెప్తున్నా ఎవరికి చెప్పర్లే అనుకుంటారు అనమాట. అలా 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 ఊళ్ళు దాటి వెళ్ళిపోతుంది, దేశాలు దాటి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి రహస్యం అన్నప్పుడు రహస్యంగానే ఉంచండి, ఎవ్వరికి కూడా చెప్పద్దు.